హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, పోస్టల్ శాఖ నుంచి కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి 10వ తరగతి అంటే 10th క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది అనమాట. మీ దగ్గర 10th సర్టిఫికేట్ కనుక ఉన్నట్టు ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. చాలా మంచి శాలరీతో అయితే భర్తీ చేస్తున్నారు అనమాట. మనకు చేరగానే 40,000 వరకు జీతం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. సో మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా అయితే చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్ అయితే చూసేద్దాం. గైస్, ఈ నోటిఫికేషన్ మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయిందనమాట. సో ఇక్కడ చూడండి, ఇండియన్ నేషనల్స్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఈ నోటిఫికేషన్కి మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల వాళ్ళు మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. గైస్, ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రూప్ సి నాన్ గెజిటెడ్ నాన్ మినిస్ట్రియల్ పోస్ట్ అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. పోస్ట్ నేమ్ కనుక చూసుకున్నట్లయితే స్టాఫ్ కార్ డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. గైస్, ఈ పోస్ట్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి శాలరీ కనుక చూసుకున్నట్లయితే లెవెల్ 2 ప్రకారం అయితే శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మనకు అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్ అలవెన్సెస్ కలుపుకొని స్టార్టింగ్ శాలరీనే మీకు 40,000 వరకు పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వేకెన్సీస్ కనుక చూసుకుంటే టోటల్గా 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో మనకు అన్రిజర్వ్డ్ కింద ఒకటి, అదేవిధంగా ఓబీసీ కేటగిరీలో 1 వేకెన్సీ అయితే ఉందన్నమాట. సో అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఉన్న పోస్ట్కి అయితే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే 18 to 27 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనకు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ వచ్చేసి 3 years వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసి 5 years వరకు, గవర్నమెంట్ సర్వెంట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి వచ్చేసి అప్ టు 40 years వరకు ఏజ్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే ఇక ఏజ్ని మీరు ఇంక్లూడ్ చేసుకునేసి అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే గైస్ ఇక్కడ చూడండి, పాస్ ఇన్ 10th స్టాండర్డ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీ దగ్గర 10th క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్టయితే ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. 10th పాస్ అవుట్ సర్టిఫికేట్ ఉంటే చాలు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. గైస్, 10th క్వాలిఫికేషన్స్తో పాటు లైట్ అండ్ హెవీ మోటార్ వెహికల్స్ సంబంధించి వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇవి డ్రైవర్ పోస్టులు కాబట్టి కంపల్సరిగా మీ దగ్గర వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్నవాడైతే అప్లై చేసుకోండి. అదేవిధంగా మోటార్ మెకానిజం సంబంధించి మీకు నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. దీంతో పాటు లైట్ అండ్ హెవీ మోటార్ వెహికల్స్ అట్లీస్ట్ ఫర్ 3 years డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్, 10th పాస్ అయ్యి ఎవరికైతే డ్రైవింగ్ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉండి 3 years వరకు ఎక్స్పీరియన్స్ ఉండి ఇక లైట్ అండ్ హెవీ మోటార్ వెహికల్స్కి సంబంధించి వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుందో వాళ్ళైతే ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో కంపల్సరీగా 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. అంటే డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఈ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే అప్లై అయితే చేసుకోండి. సో ఇక్కడ చూడండి, డిజరబుల్లో మనకు 3 years సర్వీసెస్ యాజ్ హోమ్ గార్డ్ ఆర్ సివిల్ వాలంటీర్స్. సో మీకు హోమ్ గార్డ్ లేదా సివిల్ వాలంటీర్స్గా మీకు 3 years వరకు ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఇది డిజరబుల్ క్వాలిఫికేషన్ అనమాట. ఇది అవసరం లేదు. ఓన్లీ మీ దగ్గర 10th క్వాలిఫికేషన్ ఉండి వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండి 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకుంటే గైస్ మనకు 2 stagesలో అయితే సెలక్షన్ ప్రాసెస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, మనకు స్టేజ్ 1లో వచ్చేసి థియరీ టెస్ట్ ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. సో మనకు టోటల్గా 80 మార్క్స్కి అయితే ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనమాట. 90 minutes టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. క్వశ్చన్ పేపర్ వచ్చేసి మనకు ఇంగ్లీష్ అండ్ అలాగే హిందీ లాంగ్వేజెస్లో అయితే అవైలబుల్లో ఉంటుందన్నమాట. సో ఇక ఎగ్జామ్ క్వాలిఫై అవ్వడానికి ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫై అయినట్టు అని చెప్పేసి మనం ఇక్కడ కేటగిరీ వైజ్, క్యాస్ట్ వైజ్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి అయితే క్లియర్గా చెక్ చేసుకోండి. ఎవరైతే ఈ యొక్క థియరీ టెస్ట్ క్లియర్ చేస్తారో వాళ్ళకి ప్రాక్టికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట స్టేజ్ 2లో. సో ఇక ప్రాక్టికల్ టెస్ట్ వచ్చేసి మనకు డ్రైవింగ్ సంబంధించి అనమాట. సో టోటల్గా 10 మార్క్స్కి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. 20 minutes అయితే మీకు టైం అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇక ప్రాక్టికల్ టెస్ట్ ఎవరైతే క్లియర్ చేస్తారో వాళ్ళకి మెరిట్ అయితే తీసేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి జాబ్ పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇలా మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. అదేవిధంగా ఈ యొక్క స్టేజ్ 1 థియరీ టెస్ట్కి సంబంధించి కంప్లీట్ సిలబస్ అయితే మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక నోటిఫికేషన్ పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ చేసుకునేసి ఇక సిలబస్ అయితే ఫాలో అవుతూ ప్రిపేర్ అయితే అవ్వండి గైస్. అదేవిధంగా స్టేజ్ 2లో కూడా మనకు పేపర్ 1, పేపర్ 2 అయితే ఉంటుందన్నమాట. సో దానికి సంబంధించి కూడా సిలబస్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇది కూడా మీరు క్లియర్గా చెక్ చేసుకోండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీ అయితే ఉందన్నమాట. గైస్ ఇక చూడండి, ఎవరైతే
ఎస్సీ ఎస్టీ ఫిమేల్ క్యాండిడేట్స్ ఉంటారు. సో వీళ్ళు వచ్చేసి ఓన్లీ 100 రూపీస్ అప్లికేషన్ ఫీ మాత్రమే పే చేయాల్సి ఉంటుందన్నమాట. అది కూడా పోస్టల్ ఆర్డర్స్ ద్వారా మాత్రమే మీరు యొక్క అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. గైస్ ఇక్కడ ఫిమేల్ క్యాండిడేట్స్ కి కూడా ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ఇవి డ్రైవర్ జాబ్స్ కదా, ఫిమేల్ క్యాండిడేట్స్ కి ఎందుకు అనుకుంటారు. సో చాలా మంది ఫిమేల్ క్యాండిడేట్స్ కూడా డ్రైవింగ్ అయితే ఇంట్రెస్ట్ ఉండి సో అందులో ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది కదా. సో అటువంటి క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఫిమేల్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. ఓన్లీ 100 రూపీస్ అప్లికేషన్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. మిగతా కేటగిరీ వాళ్ళు వచ్చేసి 100 రూపీస్ అప్లికేషన్ ఫీ, అదేవిధంగా 400 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీ, టోటల్గా 500 రూపీస్ మీరు అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. గైస్ యొక్క అప్లికేషన్ ఫీ వచ్చేసి మీరు ఓన్లీ ఇండియన్ పోస్టల్ ఆర్డర్స్ ద్వారా మాత్రమే పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో మీరు పోస్ట్ ఆఫీస్కి అయితే వెళ్ళేసి ఈ యొక్క అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ఫీ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి మ్యాక్సిమం ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే గైస్ మీరు ఆఫ్లైన్లో అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. వీళ్ళు అప్లికేషన్ ఫామ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి అప్లికేషన్ ఫామ్. సో మీరు అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకునేసి మిస్టేక్స్ లేకుండా ఈ అప్లికేషన్ ఫామ్ని అయితే ఫిల్ చేసేసి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటు మీ యొక్క ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా అటాచ్ చేసేసి వాళ్ళు చెప్పినటువంటి అడ్రస్కి అయితే మీరు సెండ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో మీరు అప్లికేషన్ ఫామ్ని సెండ్ చేయాల్సిన అడ్రస్ కనుక చూసుకున్నట్టే గైస్ ఇక్కడ చూడండి, మీరు పోస్ట్ ఆఫీస్లో మనకు ఒక ఎన్వలప్ కవర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక ఎన్వలప్ కవర్ పైన అయితే మీరు అప్లికేషన్ ఫర్ ది రిక్రూట్మెంట్ టు ది పోస్ట్ ఆఫ్ స్టాఫ్ కార్ డ్రైవర్ ఇన్ హర్యానా సర్కిల్ అంబాలా అని చెప్పేసి మీరు మెన్షన్ చేసేసి టాప్లో సో అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టల్ సర్వీసెస్ ఆఫీస్ ఆఫ్ ది చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ హర్యానా సర్కిల్ మాల్ రోడ్ 107 అంబాలా కెనాట్ 133-001. సో ఈ యొక్క అడ్రస్కి అయితే మీరు 19th డిసెంబర్ 2024 లోపు స్పీడ్ పోస్ట్ ఆర్ రిజిస్టర్ పోస్ట్ ద్వారా అయితే మీరు సెండ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ ఓన్లీ మీరు స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా మాత్రమే మీకు అప్లికేషన్ ఫామ్ని అయితే సెండ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 19th డిసెంబర్ 2024 లోపు అయితే అక్కడికి రీచ్ అయ్యే విధంగా మీకు అప్లికేషన్ ఫామ్ని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఓన్లీ మీరు ఆఫ్లైన్లో మాత్రమే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి గైస్. నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్ కూడా మనకు ఈ రోజే రిలీజ్ అయిందనమాట. 20 నవంబర్ 2024 అని చెప్పేసి మనకు అఫీషియల్ వెబ్సైట్లోనే ఇక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో నేను మీకు అఫీషియల్ వెబ్సైట్ కూడా చూపిస్తాను. గైస్ ఇది వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో మనకు ఈ రోజే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో మీరు ఇక్కడ డేట్ కూడా క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మీరు నోటిఫికేషన్ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకునేసి అదేవిధంగా అప్లికేషన్ ఫామ్ కూడా మనకి ఇక్కడే ఉందన్నమాట. సో మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను డైరెక్ట్గా అప్లికేషన్ ఫామ్ నోటిఫికేషన్ పీడిఎఫ్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకునేసి క్లియర్గా చెక్ చేసుకునేసి సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసేసి వాళ్ళు చెప్పేటువంటి అడ్రస్కి అయితే సెండ్ చేసేసేయండి గైస్. మనకి నోటిఫికేషన్ వచ్చేసి హర్యానా సర్కిల్ అంబాలా నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి. సో మనకు జాబ్ పోస్టింగ్ కూడా ఫస్ట్ హర్యానాలోనే ఉంటుంది. తర్వాత ఫ్యూచర్లో అయితే మీరు మన స్టేట్స్కి అయితే ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవచ్చు కాబట్టి మ్యాక్సిమం ట్రై చేయండి అప్లై చేసుకోవడానికి. అప్లికేషన్ ఫీ కూడా చాలా తక్కువగా ఉందన్నమాట. సో ఇక నోటిఫికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి మీరు నోటిఫికేషన్ పీడిఎఫ్ని అయితే డౌన్లోడ్ చేసుకునేసి క్లియర్గా చెక్ చేసుకునేసి సో అప్లై అయితే చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.